నువ్వు తప్పు చేయకపోయినా, నీ వల్ల ఒకరికి నష్టం కలగకపోయినా, నిన్ను కావాలని పదే సార్లు నిన్ను విమర్శిస్తున్నారా, నిన్ను ఇబ్బంది కలుగ చేస్తున్నారా, వాళ్ళందరికీ నువ్వు సంజాయించుకోవాల్సిన లేదు. నీ దేవుడికి నువ్వు మొరపెట్టు. యెహోవా కన్ను ప్రతి స్థలంలో మీద, ప్రతి వ్యక్తి మీద ఉన్నది. నువ్వు తప్పు చేయనప్పుడు నిన్ను క్రిటిసైజ్ చేసే వాళ్ళకి నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, దుఃఖపడవలసిన అవసరం కూడా లేదు. నీ దేవుడికి నీ కనెక్షన్ ఉండాలి. ఎప్పుడు క్రైస్తవుడు అనేవాడు దేవుని వాక్యానికి కనెక్ట్ అయి ఉండాలి, ప్రార్థన కనెక్ట్ అయి ఉండాలి, శత్రువును క్షమించాలి. అప్పుడు నువ్వు దీవించబడతావు. ధైర్యంగా ఉండు.